అమ్మ ఉమ్, గనుమమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉమ్. మీరు ఎందుకు గుంజలు తీయమంటారు? ఎందుకంటే గన్నుమామకి గుంజీలు తీయటం అంటే ఇష్టం కాబట్టి. ఆ? అంట ఒకసారి కైలాసంలో వినాయకుడు, శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ ఉన్నారు. అక్కడికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అందరూ వచ్చారనమాట. మనం ఎట్లా కలుస్తాం? అలా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనుకో. అలా కలిసినప్పుడు ఏమైంది అనుకున్నావు? మరి విష్ణుమూర్తి దగ్గర సుదర్శన చక్రం మిగతావన్నీ ఉంటాయి కదా. సో ఆయన దగ్గర ఉన్నటువంటి వాటన్నింటిని కూడా ఒక దగ్గర పెట్టారట. అప్పుడే గన్నుమమ్మని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారట. అవి ఏమిటా అని చెప్పి చూస్తున్నారనమాట. సరే కదా అని చెప్పి విష్ణుమూర్తి కూడా వెళ్ళి వినాయకుడు పక్కన కూర్చొని ఆ గిఫ్ట్స్ అన్ని చూస్తూ సరే మొత్తం అంతా అయిపోయింది. ఇక వెళ్ళేటప్పుడు చూసుకుంటే గనక ఆయన సుదర్శన చక్రం కనిపించలేదంట. ఇదేంటి అన్నీ ఉన్నాయి, సుదర్శన చక్రం కనిపించట్లేదు, ఏమైందా ఏంటా అని చెప్పి మొత్తం అంతా వెతికారట కైలాసం అంతా. ఎక్కడ లేదు. సుదర్శన చక్రం లేకపోతే కష్టం కదా. అయ్యయ్యో అది లేదేంటని చెప్పేసి ఎంత చూసినా కూడా లేదు. కానీ నిజానికి ఏమైందంటే గనక వీళ్ళందరూ బిజీగా ఉన్నప్పుడు వినాయకుడు తన తొండంతో సుదర్శన చక్రం అక్కడ ఉంటే మెల్లగా తీసి మింగేశారు. ఎవరికి చెప్పలేదు ఈ విషయం. ఇక్కడ విష్ణుమూర్తి ఎక్కడ 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 అని వెతుకుతుంటే అప్పుడు మామా నా దగ్గరే ఉంది, నేనే మింగేశా అని చెప్పారట. మేనల్లుడు అవుతాడు కదా. వెంటనే విష్ణుమూర్తి నాన్న ఇచ్చే నాన్న సుదర్శన చక్రం కదా నాన్న, బయటికి తీసేయమ్మా, ఎందుకు మింగేసో అట్లా మింగేయకూడదు కదా, ఇచ్చే నాన్న అని చెప్పి అడిగారట. ఆహా నేను ఇవ్వను అని అన్నారట. వినాయకుడేమో ఇవ్వడం లేదు, విష్ణుమూర్తి ఏమో అడుగుతున్నారు. ఇంక ఇలా కాదు అలా కాదని చెప్పి ఆయన ముందు ఇంకా విన్యాసాలు చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా చేయటం ఇలా చేయడం చేశారు. మొత్తానికి ఆఖరికి విష్ణుమూర్తి వినాయకుడి దగ్గరికి వెళ్ళి గుంజీలు తీశారు. ఇలా రెండు చెవుల్ని పట్టుకొని ఇట్లా గుంజీలు తీస్తూ ఉంటే అంతటి విష్ణుమూర్తి వినాయకుడి ముందు గుంజీలు తీస్తుంటే మేనమామ చేస్తున్న పనులను చూసి మేనల్లుడు పక్కన నవ్వారట. ఆ నవ్విన నవ్వుకి కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటకు వచ్చేసిందట. వెంటనే ఆయన అది తీసుకున్నారంట. అయితే ఇది నిజంగా జరిగిందా లేదా అంటే గనక అదంతా పక్కన పెడితే పెద్దలు చెప్పినటువంటి ఒక స్టోరీ అన్నమాట. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అప్పటి నుంచి ఆయనకి గుంజీలు తీయటం అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరైతే వినాయకుడి దగ్గరకు వెళ్ళి ఆయన ముందు గుంజీలు తీసి ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా జరిగిపోతాయి అంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే గనక ఈ చెవుల దగ్గర ఉన్నటువంటి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా, నర్వ్ సిస్టమ్ కి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్స్ అని చెప్పి ఒకవేళ వాటిని మనం ఇలా క్రాస్ గా పట్టుకొని గుంజీళ్లు తీస్తే గనక తెలివితేటలు పెరుగుతాయి అని చెప్పి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పి సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందనమాట. అలా పట్టుకొని మనం గుంజీళ్లు తీస్తే గనక అటు యోగా పరంగా చూసుకున్నా సైంటిఫిక్ పరంగా చూసుకున్నా జ్ఞాపక శక్తికి చాలా మంచిది అని అంటూ ఉంటారు. కాబట్టి జ్ఞానానికి ప్రతీక ఎవరు? బుద్ధికి జ్ఞానానికి వినాయకుడే కదా. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి గుంజీలు తీస్తూ ఉంటారు. స్పెషల్లీ స్టూడెంట్స్ అందరూ కూడా గుంజీలు తీయటం వల్ల వాళ్ళకి నేను చెప్పినట్టు మెమరీ పవర్ బాగా పెరుగుతుంది అనమాట. అందుకనే గుంజీలు తీయాలి అని అంటారు. ఎవరి ముందు? వినాయకుడి ముందు. ఎస్. నువ్వు నేను ఓ కథ. మా కథలు కనుక మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు నేను ఓ కథని సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ మా గురించి ఒక్క మాట చెప్తూ షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.